కొమరంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నది 150 మీటర్ల ఎత్తు తుమ్మిడిహట్టి మహారాష్ట్రలో ఒప్పించేందుకు నెలాఖరులో వెళ్లనున్న అధికారులు అంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు కాళేశ్వరం గురించి మనం మాట్లాడదాం. ఫర్ సపోజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో ఏమైంది, మేడిగడ్డ నుంచి కేసీఆర్ ప్రారంభించాడు. మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల వీటన్నిటి దగ్గర ప్రారంభించింది కదా. సో ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కలిపి ఎంత అయింది, 1,10,000 కోట్లు అయింది. అందరికి తెలుసు కదా ఈ విషయం అయితే. సో ఎంత కూడా స్పెండ్ చేసారు, దీనిలో కమిషన్లు దొబ్బితిన్నారని అందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు ఇది కేసీఆర్ హయాంలో జరిగినటువంటి దోపిడీ. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఏం జరుగుతూ ఉంది? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, లేదు ఇదంతా కూడా కట్టేసి అదంతా నాసిరకం కట్టిరు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి అవినీతి పైన విచారణ జరిపేసి మొత్తానికైతే కేసీఆర్ను, హరీష్ రావును, మిగతా వాళ్ళందరినీ కూడా దోషులుగా వేసి దాన్ని సిబిఐకి అప్పగించాడు. సో ఇప్పుడు ఈ మేడిగడ్డను మరమ్మతులు చేస్తే సరిపోయేది. సో ఆ మరమ్మతులకు మా అంటే 500 కోట్లు 1000 కోట్లు అయితే కావచ్చు. సో అది కాదని చెప్పేసి, మేడిగడ్డ కాదని చెప్పేసి మళ్ళీ పాత ప్లాన్ ఏదైతుందో తుమ్మిడిహట్టి దగ్గర మళ్ళొక 10,000 కోట్లు లేకపోతే 20,000 కోట్లు ఎంతో కొంత 20,000 కోట్లు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా వీళ్ళు ఏం లేదండి, ఈ నీటిపారుదల ప్రాజెక్టులు అని అన్నారు అంటే దానిలో ప్రధానంగా దోపిడీయే ఉంటుంది. 100% కమిషన్ల దందాల కోసమే వీళ్ళు చేస్తారు. సో కేసీఆర్ 1,10,000 కోట్లు అన్నాడు, ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర 10,000 కోట్లు 20,000 కోట్లు అన్నాడు. దీనికంటే ముందు ఆల్రెడీ 11,000 కోట్లు కంప్లీట్గా స్పెండ్ చేసినాం అప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర. సో అది ఎప్పుడు 2014 ముందు 11,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేశారు. తర్వాత 1,10,000 కోట్లు, ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర మళ్ళీ 10,000 కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు మళ్ళీ ప్రాజెక్ట్ కడతా అని చెప్పి అంటారు. దీనివల్ల ఏంది అంటే కేవలం కమిషన్లు దొబ్బి తినడానికే, వేరే ఏది లేదు. 100% ఇదే. కేసీఆర్ ఆల్రెడీ ఇద్దరు తిన్నాడు కదా, నేను ఎందుకు తినద్దు అని రేవంత్ రెడ్డి ప్రయత్నం, అంతే తప్ప చిత్తశుద్ధి లేని పూజలు ఇవన్నీ. సో ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, అంతే తప్ప ఎందుకు కేసీఆర్ తప్పు చేసిండు, సరే స్కామ్ చేసిండు అనుకుందాం, మరి దాన్నే మరమ్మతులు చేస్తే అయిపోతుంది కదా, మరమ్మతులు చేసి సరే ఆయన అన్న దాన్నే చేస్తే అయిపోతుంది కదా, లేదు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది.